బిగ్ బాస్ సీజన్ 8 మరో వీకెండ్ వచ్చేసింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు, ఓం ఆదిత్య గారిని దుమ్ము దులిపేశారనే చెప్పాలి. ఇక ఓం ఆదిత్య గారు "నీ ఆట ఏది?" అంటే "ఏం సార్ బాగానే ఆడుతున్నాను కదా!" అన్నాడు. "అది నువ్వనుకుంటే సరిపోదు. మేము కూడా అనుకోవాలి కదా!" అంటూ ఒక రేంజ్‌లో ఫైర్ అయ్యారు ఓం ఆదిత్యపై. "ఆదిత్య నీకు ఆట తప్ప మ్యాటర్ లేదనేసరికి అలా ఎలా అంటారు సార్?" అంటే నిజమే. ఒక విషయం చెప్పు. టాస్క్ అంటే ఏంటి అనగానే టాస్క్ టాస్కే సార్ అంటే అవునా? మాకు తెలీదు. నీకు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు, ఆ టాస్క్‌లో నువ్వు గివ్ అప్ అవ్వకుండా పార్టిసిపేట్ చేయాలి. కానీ గివ్ అప్ ఎందుకు ఇచ్చేసావు అంటే, ఆల్మోస్ట్ నాకు చెయ్యి షేక్ అయిందంటే, ఎదవ సొల్లు కబుర్లు చెప్పొద్దు ఆదిత్య. గెలవాలనే తపన ఉంటే కనీసం గెలవడానికన్నా ట్రై చేయొచ్చు. నువ్వు అసలు గెలవాలనే తపనే లేనప్పుడు ఇంకెందుకు పార్టిసిపేట్ చేస్తావు? మధ్యలో గివ్ అప్ ఇవ్వడం నాకు నచ్చలేదని అనేసరికి ఒక్కసారిగా షాకయ్యారు. సరే నేను కాదు వీళ్ళని అడుగుదాము. హౌస్‌మేట్స్ ఆదిత్య మధ్యలో గివ్ అప్ ఇవ్వడం మీలో ఎంతమందికి నచ్చలేదంటే అందరూ ఒకేసారి లేసి నుంచోవడం వల్ల చూసావా నీతో తిరిగి నీతో ఉన్న వాళ్ళకే నచ్చలేదు. అలాంటప్పుడు బయట ఆడియన్స్‌కి ఎలా ఉంటది? నువ్వు చాలా దమ్మున్న మగోడివి. అలాంటిది నీ ఆటే వాళ్ళకి నచ్చలేదంటే ఎలా ఆదిత్య? నీలో ఉన్న ముసుగుని తీసేసి నువ్వేంటనేది నిరూపించుకో. బిగ్ బాస్ అనేది ఒక్కసారే వస్తది లైఫ్‌లో. అలాంటప్పుడు నిరూపించుకోకుండా బయటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇప్పుడు ఫీల్ అవ్వాల్సి వస్తది. అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో హౌస్‌మేట్స్‌ని అడుగుదాం అనేసరికి ఓం ఆదిత్య అని చెప్పారు. చూసావా నీ ఆట అస్సలు లేదు కాబట్టి వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు. కాబట్టి నేను వాళ్ళని అడుగుతున్నాను. సో ఏదేమైనా సరే నీ ఆట నువ్వు ఆడు. అందరితోనే మంచిగా ఉంటే వర్కౌట్ అవ్వదు. ఇక్కడ నువ్వు ఎందుకొచ్చావు హౌస్‌లో గెలవడానికి వచ్చావు. సో నీ లక్ష్యం వైపు నువ్వు అడుగులు వెయ్యి ఆదిత్య. అంతేగాని ఎక్కువ ఇదవ్వద్దు అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత ఏదైతే ట్రూ ఆర్ డేర్‌లో టాస్క్ చేశావో అందులో చాలా బాగా అదరగొట్టేశావు. లేడీ గెటప్‌లో వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. అలాంటి ఆదిత్యనే మాకు కావాలి అంటూ చెప్పుకొచ్చారు హోస్ట్ నాగార్జున గారు. మరి మొత్తంగా హోస్ట్ నాగార్జున గారు ఓం ఆదిత్యపై మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.